చంద్రబాబు నాయుడు గారి కంటే కొంచెం గ్లామర్ ఎక్కువగా ఉంది. లోకేష్ బాబు గారి కంటే గ్లామర్ ఎక్కువగా ఉంది కాబట్టి మరి ఆయన్ని తట్టుకోలేక ఆళ్ళ సామాజిక వర్గంలో ఒకళ్ళు ఎదుగుతున్నారంటే చూడలేక ఆయన లోపలేపించినట్టున్నారని అంటే సరదాగా అన్నారనుకోవాలా? లేదంటే శాంతి భద్రతల విషయంలో కూడా ఈ ప్రభుత్వం ఫెయిల్ అయిపోయింది అని మాట్లాడిన మాటల్ని ఎలా చూడాలి? నిజంగానే ఏపీలో అలాంటి పరిస్థితులు ఉన్నాయా? లక్ష్మీనారాయణ గారు మీకు అట్లాగే టీడీపీ నాయకులు ఆదినారాయణ గారికి, వైసీపీ నాయకులు మన లక్ష్మణరావు గారు, రేఖ లక్ష్మణరావు గారికి, జనసేన పార్టీ అందరికీ నమస్కారం. మా నమస్తే. న్యూస్ ప్రేక్షకులు ఓ న్యాయవాదిగా నేను వాళ్ళ చెప్పుల్లో కాళ్ళు కట్టింది కానీ వాళ్ళు పరస్పరం ఆరోపించుకునే విషయాలు నిజమే కదా. ఇప్పుడు వాళ్ళ అధికారం ఉన్నప్పుడు వాళ్ళు సాగించుకున్నారు, వీళ్ళ అధికారం వీళ్ళు సాగించుకుంటారు. అంటే తేడా ఏంటి? ఓ జీతా ఓ సెకండ్. ఎవరు గెలిస్తే వాళ్ళు శాంతి భద్రతల పేరు మీద పోలీసులు తమ ఆధీనం తెలుసుకుంటారు. పోలీసులు ఎట్లాగో రాష్ట్ర పోలీసులు ఎప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ఆధీనం కనుక ఇష్టం లేని వాళ్ళ మీద కేసులు పెట్టడం సాధ్యం. కానీ కొన్నిసార్లు ఏమైతే నిజమైన కేసులు కూడా ముందుకు వస్తాయి. అంతకు ముందు పనికిరాని కేసులుగా తీసేసి అధికారంలో ఎవరు ఉన్నారో వాళ్ళ మీద కేసులు పడవు. అధికారం పోగానే ఖచ్చితంగా ఆ కేసులు మళ్ళీ వెలికి తీయడం సహజమే. ఇప్పుడు కాదు కదా, గత 10 ఏళ్లుగా ఆంధ్రప్రదేశ్ లో జరుగుతుంది రాజకీయాలకి. ఇక మీరన్న జగన్మోహన్ రెడ్డి గారి వ్యాఖ్యలో కులగచ్చి రాజకీయాలు ఎట్లా మనకు ఆంధ్రప్రదేశ్ మొదటి నుంచి ఉన్నాయి. దాన్ని ప్రస్తావిస్తున్నారు. ఇక్కడ ఒక మాట చెప్తాను. ఈ కేసు పూర్వాపరాలు కేసు పూర్వాపరాలలో తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడి చేసిన సంఘటనలలో అండ్ అదర్స్ అంటారు. యాక్చువల్ గా గుర్తుపట్టిన ఇప్పుడు ఆ కంప్యూటర్ ఆపరేటర్ కి వచ్చిన దాడి చేసిన వాళ్ళందరి పేర్లు గుర్తుంటాయి. ఇప్పుడు పేర్లు గుర్తుపట్టగలుగుతారా? ఒకటి రెండోది ఆ సత్యవర్ధన్ కులమేందో కూడా దాడి చేసిన వాడికి అప్పుడు తెలియదు. కనుక నేనేమంటున్నాను, టెక్నికల్ గా చూస్తే ఆయన కొందరు వైసీపీ గుండాలు లేకపోతే నాయకులు మా ఆఫీస్ మీదకి వచ్చి దాడి చేశారు, అందులో వీళ్ళందరూ ఉన్నారని చెప్పుకొని పేరు పెట్టవచ్చు. పెట్టేటప్పుడు అంతవరకు పరిస్థితి ఉంటారు. అప్పుడు ఎస్సీ ఎస్టీ కేసు రాలేదు, ఏం రాలేదు. కానీ ఆ తర్వాత ఏం చేశారంటే పోలీసులు ఎప్పుడో ఫిబ్రవరి జరిగిన కేసు ఇది. ఆల్మోస్ట్ 1 year క్రితం జరిగిన కేసు. జూన్ లో అధికారంలోకి వచ్చిన జూలైలో ఈ కేసును మళ్ళీ వెలికి తీశారు. ఆ కేసు ఆల్రెడీ ఎఫ్ఐఆర్ అయింది. అందులో 71వ అక్యూజ్డ్ నెంబర్ గా ఈ వంశీ ఉన్నా. అందులో ఇప్పుడేమో అండ్ అదర్స్ లో ఎవరెవరు పోయారు సీసీ కెమెరాలు చూస్తారు, రకరకాల పద్ధతులు చేస్తారు. మొత్తం మీద పోలీసులు 71 అక్యూజ్డ్ నెంబర్ 71 గా ఆ కేసులో చేరుతారు. ఇప్పుడు ఏమైందంటే రెండోది వంశీ గారు రెండో కేసు మొదలు పెట్టుకోవడం వల్ల వచ్చిన సమస్య. ఆ కేసులో అప్రూవర్ గా మారి ఆ కేసులో అసలు నాకు సంబంధం లేదని ఆయన ద్వారా స్టేట్మెంట్ ఇప్పించాలని చెప్పి చేసిన తతంగంలో భాగంగా వంశీ గారు ఈ రెండో కేసులో ఇరుక్కున్నారు. మొదటి కేసు అంతవరకు కేవలం దాడి చేసిన కేసు, అది బెయిలబుల్ కేసు గట్టిగా మాట్లాడితే. కొంచెం అందులో ఏం చేశారంటే వల్లభనేని వంశీ తుపాకీతో వెళ్ళారు అనే దానికి నాన్ బెయిలబుల్ కేసుగా పెట్టారు. అది అంటారు. దాని తర్వాత ఏమైంది, ఇటీవల పరిణామాల్లో హైదరాబాద్ లో ఉంటున్న వల్లభనేని వంశీ తన మన మైహోమ్ భుజాల ఉంటాడు ఆయన. ఈ సత్యవర్ధన్ ఆయనను కిడ్నాప్ చేయించి తన దగ్గర తీసుకెళ్లి హైదరాబాద్ హింసించి ఆ తర్వాత అక్కడి నుంచి విజయవాడ నుంచి విశాఖపట్నం తీసుకెళ్లి ఒక హోటల్లో ఉంచి హింసించి తనతోని వీడియో రికార్డ్ చేయించి మేజిస్ట్రేట్ ముందు ఇచ్చారు అనేది ఆరోపణ. ఈ ఆరోపణకి సమాధానం లేదు కదా వల్లభనేని వంశీ దగ్గర. అసలు సంగతి పెట్టి మీరు పార్టీలు మాట్లాడుకుంటున్నారు. కానీ దీనికి సరే మీరు అంతే ముందు చెప్పారు కదా లక్ష్మణ్ గారు, సీసీ కెమెరాల ఫుటేజ్ ఉన్నది. మన భుజాలో ఉన్నది, హైదరాబాద్ మైహూమ్ అపార్ట్మెంట్ లో ఉన్నది, అట్లాగే విశాఖపట్నం హోటల్లో ఉన్నది చెప్తున్నారు పోలీసులు. మనకి ఇంతవరకు తెలియదు. అది ప్రజెంట్ చెప్తాం. ఇక చెప్తాం కులాల సంగతి. ఇప్పుడు కులాల సంగతి వస్తే వల్లభనేని వంశీ మొదటి నుంచి ఎక్కడి నుంచి వచ్చారు? తెలుగుదేశం పార్టీ నుంచే కదా. తెలుగుదేశం పార్టీ నుంచి జంపై అందులోకి పోయాడు. ఆ తర్వాత మన జంపై ఇప్పుడు రేపు పొద్దున వేరే పార్టీలు ఉండడం తెలియదు. కనుక ఇప్పుడు పోలీసులను ఏది అప్పుడు చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఇంకోటి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన దానిలో వాస్తవానికి దూరంగా ఎక్కడ అనిపిస్తుందంటే ఆ సామాజిక వర్గంలో ఎదగటం ఇష్టం లేదు చంద్రబాబు నాయుడు అని మాట్లాడటం చాలా మందికి హాస్యాస్పదంగా కనబడుతుంది. ఎందుకంటే చెప్తాను చెప్పండి. ఎందుకంటే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ విషం కూడా పార్టీ ఒకటే కాదు, అన్ని ప్రాంతీయ పార్టీలు ప్రైవేట్ ఆస్తులుగా మారిపోయింది. లక్ష్మణ్ అంటే ఆల్మోస్ట్ ఆల్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు తర్వాత ఎవరంటే ఎవరి పేరు చెప్పరు కదా, లోకేష్ పేరు చెప్తారు. కనుక వారసత్వ రాజకీయాలలో ఏ పార్టీ అయినా సరే తమ కొడుకుల్లో కూతురులో తీసుకొని వస్తుంది. ఇక్కడ వల్లభనేని వంశీ ఎంత పొడి చేసినా, లేకపోతే ఇంకా కొడాలి నాని ఎంత పొడి చేసినా రేపు పొద్దున దానికి వారసులు కాదు, దానికి చంద్రబాబు నాయుడు కాదు, లోకేష్ కాదని అక్కడ పార్టీలో ఉండదు కదా. అందుకనే వాళ్ళ కమ్మ సమస్య ఏంది, ఆయన చెప్పింది ఏంటి, కమ్మ రాజకీయ సామాజిక వర్గంలో ఉన్న వాళ్ళని అణిచివేస్తున్నారని ఆరోపణ చేస్తున్నారు. మరి దేవినేని అవినాశి కులము అంటే కమ్మ ఎట్లా అంటే ఇవన్నీ కూడా
అన్ని కలగలిపి మాట్లాడాలి. నా ఉద్దేశం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఒక మాట చెప్తా. ఆ మహాభారతంలో ఏం జరిగింది ఏముందో ఇప్పుడు మన భారతంలో కూడా అదే జరుగుతుంది. మహాభారతంలో యక్ష ప్రశ్నలు ఒకటి ఉంటాయి. చెప్తా అకాడమిక్ గా మాట్లాడుతున్నారు. వాళ్ళు ఎట్లాగో అదే ఆరోపణ చేసుకుంటారు వాళ్ళు చేసుకుంటే. అకాడమిక్ గా చూస్తే ఆనాడు మన యక్షుడు మన ధర్మరాజుకు ఒక ప్రశ్న ఎదిష్టుడు అంటారు. ధర్మరాజు ప్రశ్న వేస్తాడు. ఏది సరైన రాజకీయం, ఏది లేకుంటే మనిషిని బాధిస్తుంది అంటే మనం ఎదుటి వారికి ఏది ఇస్తామో అదే మనకు మనకు ఒకసారి లభిస్తుంది అంటాడు. జరుగుతుంది అదే కదా. జగన్మోహన్ రెడ్డి గారి గతంలో ఇంతకుముందు రాజనారాయణ గారు చెప్పారు కదా, అంతకుముందు చేసిండు, చంద్రబాబు నాయుడు కూడా చేసిండు కాదని అధికారంలో ఉంటే ఎవ్వరు తక్కువ వాళ్ళు కాదు. అంతకుముందు చూస్తే మనకు అచ్చెన్నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు కానీ, పట్టాభిని ఇష్టమైన హింసించినప్పుడు కానీ, తన పార్టీలోని ఏది వైసీపీ పార్టీలోని రఘురామకృష్ణరాజు గాని శివలార్ అంటాం ఆయనను హింసించినప్పుడు కానీ, చివరికి చంద్రబాబు నాయుడు గారు సమాన విజయంగా 74 వయసులో ఉన్న ఆయన నంద్యాల ఎక్కడో రాయలసీమలో అరెస్ట్ చేసి తీసుకొచ్చి విజయవాడ దాకా రోడ్డు మార్గాన్ని తరలించడం కానీ, 53 రోజులు జైల్లో ఉంచడం ఇవన్నీ ప్రతిగా చేస్తున్నారని చేస్తారు. మరి ఎందుకంటే తాంశుంటానంటే ఎవరి మీద వాళ్ళు ఇప్పుడు వీళ్ళు అధికారంలో పిల్లలు ఈ పని చేస్తున్నారు, వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఆ పని చేసిండ్రు. అందుకని ఇది సమర్థించుకోవడానికి కూడా ఇద్దరికి వీలేదంటున్నారు. సమాజం చూస్తుంది, ఇద్దరే కూడా చూస్తుంది. ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళే చేస్తున్నారు. ఇక జగన్మోహన్ రెడ్డి గారి విషయాన్ని మాట్లాడారు. ఇప్పుడు 2 విషయాలు మాట్లాడారు. ఏమని ఇది ఒక రకంగా చెప్పాలంటే ఆనాడు ముఖ్యమంత్రిగా లేని ఆనాడు ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న చంద్రబాబు నాయుడు మాట్లాడిన తప్పే, జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన తప్పే. పోలీసులను అధికారులను బెదిరిస్తున్నారు వీళ్ళు. మాజీ ముఖ్యమంత్రులే కూడా చట్టాన్ని ఉల్లంఘిస్తున్నారంట. పాత ఐపీసీ సెక్షన్ ప్రకారం 353 అని ఉంటున్నారు. ఎవరి అధికారిక విధులైన ఆటంకపరిస్తే 353 సెక్షన్ ప్రకారం పాత కొత్త సంశీతలో చాలా దుర్మార్గంగా కొత్త సైనిక అర్థం కాదు ఎవరికి కూడా. దాంట్లో చట్టం ఉన్నది ఏంటంటే అధికార విధులు నిర్వహిస్తున్న వారికి ఆటంకపరిస్తే కేసు పెట్టు. పబ్లిక్ సర్వెంట్ అంటారు. ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారు? పబ్లిక్ సర్వెంట్ అవమానిస్తున్నారు. ఆనాడు చంద్రబాబు నాయుడు, ఇవాళ జగన్మోహన్ రెడ్డి కూడా ఏమంటున్నాడు? మీరు 3 సినిమాలకు సల్యూట్ కొట్టాలి. మరి అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 3 సినిమాలకి సల్యూట్ కొట్టినా పోలీసులు అందరూ జగన్మోహన్ రెడ్డి మన జగన్మాయలో వండేదా? ఇప్పుడు అంటే చంద్రబాబు నాయుడు బాబు నారాయణ నడుస్తుంది అంటారు. అందుకే వాళ్ళ అధికారులు ఉన్నప్పుడు ఒకటి పోంగనే అధికారుల నుంచి పోంగనే ఈ మాట్లాడితే ప్రజలు నమ్ముతలేరు. నాకు ఇప్పుడు ప్రజలు గమనిస్తున్నారు. ఆ కేసు అయినా ఈ కేసు అయినా పోలీసులను ప్రభుత్వాలు వాడుకుంటున్నాయి. అట్లాగే మీ ఆనాడు లోకేష్ డైరీ కూడా విమర్శించాం కదా, లోకేష్ రెడ్ బుక్ తప్పన్నాం కదా. మరి ఇప్పుడు ఈయన బ్లూ బుక్ తప్పే కదా, మీ అందరి పేర్లు రాసుకుంటాను. ఇంకొక మాట అన్నారు, చాలా తప్పుడు మాట అండి. ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారంటే ఈ మాట ఒక మాట తప్పుడు మాట. ఎందుకంటున్నారంటే ఈ అధికారులను నాయకులను రేపు ప్రజలు నగ్నంగా ఊరేగిస్తాం. తప్పు కదా. నగ్నంగా ఊరేగించడం ఎక్కడ ఏ చట్టాల్లో ఉంది, ఏ రాజ్యాంగంలో ఉన్నది? మీరు రిటైర్డ్ అయినా అయిపోయినా ఎక్కడున్నా తీసుకొచ్చి మీరు రిటైర్డ్ అయిపోయినా వదిలిపెట్టేదే లేదు. ఇంకొక మాట కరెక్టే, ప్రశ్న మంచి క్యాంపెయిన్ చేశారు. ఇంకో మాట పోలీసు ఆయన ఏమన్నాడట అంటే నేను 1 సంవత్సరం మాత్రమే అధికారం నేను సర్వీస్ లో ఉంటాను, రిటైర్ అయిపోతా, నన్ను ఎవరేం చేయలేరు అన్నాడు. మొదటి మాట. అప్పుడు ఈయనేమంటున్నాడంటే నువ్వు సంవత్సరం రిటైర్ కావచ్చు, అయినా సరే నువ్వు ఏ పాతాళ లోకంలో ఉన్నా నేను తీసుకొచ్చి నేను నడి బజార్లో నేను నగ్నంగా ఊరేగిస్తా అని పోలీసులను అవమానించడం సరైంది అని అంటే ఇప్పుడు తమ ప్రభుత్వం అధికారులు ఉన్నప్పుడేమో వాళ్ళు మంచి వాళ్ళు అవుతున్నారు. పోలీసు వాళ్ళు చెప్పినట్టు పెట్టి, ఇప్పుడు అధికారం లేకపోతే వీళ్ళు చెప్పినట్టు పెట్టి వీళ్ళు చెడ్డలు అవుతున్నారు. కనుక పోలీసులు అర్థం చేసుకోవాలి. ఏంటి తప్పుడు కేసులు ఎవరు చెప్పినా పెట్టొద్దు, 3 సినిమాలను గౌరవించాలి. ఇది అంత సూత్రం అంటే ఇది రాజ్యాంగబద్ధంగా సూత్రం. IPS IAS అధికారులు ఇట్లాంటి లొంగుబాటు గురికావద్దు, ఇట్లాంటి అనైతిక పనులు చేయొద్దు అని ఒక మంచి ఉదాహరణ ఏంటంటే ఒక మాట చెప్పిస్తాను నేను. గతంలో రాజశేఖర రెడ్డి గారి హయాంలో అరెస్ట్ మనం జైలు పోయింది ఎవరండి? బిబి ఆచార్య శ్రీలక్ష్మి గారు కదా. మరి ఈయన వచ్చిన తర్వాత పదవి ఇచ్చారు. ఇప్పుడు జైలు పోతుంది ఎవరు? ఆయన సంజయ్ పోయింది కదా. ఎవరు? మన TBI మన ఇన్ఛార్జ్ ఆయన సిఐడి ఇన్ఛార్జ్ ఆయన పోయింది కదా. అందుకని అధికారులు బలవుతారు. రేపు పొద్దున ఈ నాయకులు చెప్పినట్టు విని ఈ ప్రభుత్వం చెప్పినట్టు వింటే వీళ్ళే బలవుతారని అర్థం చేసుకోవాలి. అనవసరంగా చట్టాన్ని రాజ్యాంగాన్ని మించి స్వామి కంటే స్వామి భక్తి, రాజు కంటే రాజభక్తి చూపించారు. రైట్. మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. మనం ఇందాక లక్ష్మణరావు గారి ఫోను కట్ అయింది. లక్ష్మణరావు గారు కంటిన్యూ అండి. లక్ష్మణరావు గారు కంటిన్యూ. లక్ష్మణరావు గారు, జగన్మోహన్ రెడ్డి గారు అంతలా